మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో గాలివాన భీభత్సం సృష్టించింది. దీంతో సీఎం బహిరంగ సభ వేదిక ప్రాంగణం బురదమయంగా మారింది. గాలి దుమారం, భారీ వర్షానికి హెలీప్యాడ్ దగ్గర టెంట్లు కూలిపోయాయి. జడ్చర్లలో సీఎం బహిరంగ సభ వద్ద కటౌట్లు, కుర్చీలు చిందరవందరగా పడిపోయాయి. వాతావరణం అనుకూలిస్తే సభ నిర్వహిస్తాము అన్నారు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల మండలంలో గాలివాన భీభత్సం సృష్టించింది. దీంతో సీఎం బహిరంగ సభ వేదిక ప్రాంగణం బురదమయంగా మారింది. వాతావరణం అనుకూలిస్తే సభను నిర్వహిస్తామనేసి స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ వాతావరణం? మహేశ్వరి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతంలో ఎదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి 2వ రోజు పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులను సందర్శించిన తర్వాత ఈ సాయంత్రం జడ్చర్లో ఒక బహిరంగ సభ నిర్వహించాల్సింది. ఆ బహిరంగ సభా ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి టెంట్లు అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి, కట్అవుట్లు అంతా కూడా నేల గురిగా అక్కడ వేసినటువంటి కుర్చీలంతా కూడా చిందరవందరగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద హెలిప్యాడ్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా భారీ ఎదురుగాలకు టెంట్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ సభ నిర్వహిస్తారా లేదా అనే దాని వల్ల సందిగ్ధం ఉంది. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తేనే అక్కడ సభ నిర్వహించేటువంటి అవకాశం ఉందనేది మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఆందోళన చెప్పడం జరిగింది. ఒక్కసారిగా మారినటువంటి వాతావరణంతో మాత్రం అక్కడ వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పాలి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.